రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు వారు తండ్రికి అలాగే మనకి ఒక మధ్యత్వంగా ఆయన వ్యవహరిస్తున్నాడు, పని చేస్తున్నాడు అనే విషయాన్ని ఆ లేఖన భాగం ద్వారా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ప్రస్తుతము మనకి తండ్రికి మనకి కూడా ఒక మధ్యత్వంగా ఆయన నిలబడి ఉన్నాడు. ఒక మధ్యవర్తిగా ఆయన నిలబడి నా కోసము కూడా ఆయన విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. దేనికి విజ్ఞాపన చేస్తున్నాడంటే, నేను చేసిన తప్పుదములను, పాపములను, పరిహారములను, అపరాధములను, దోషములను ప్రతిదీ కూడా ఆయన మన మధ్యవర్తిగా ఉండి తండ్రిని వేడుకుంటున్నాడు. క్షమించబడుతున్నాము, ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధానంకి వెళ్తున్నాము అని అంటే కేవలము యేసుక్రీస్తు ఇచ్చిన కృప అనేది మనం గమనించాలి. అందుకనే యేసుక్రీస్తు వారు పరలోకములో నీ కొరకు నా కొరకు కూడా ఒక మధ్యవర్తిగా ఉండి తండ్రిని మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన పాపముల నిమిత్తము, పరిహారము నిమిత్తము ఆయన విజ్ఞాపన అనేది చేస్తూ ఉన్నాడనేది గమనించండి.